Hello aspirants, welcome back to Siva Reddy Logics. ఈ సెషన్లో మనం ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి బేసిక్ టర్మినాలజీ అండ్ ద కాన్సెప్ట్స్ ఈవెన్ రిలేటెడ్ టు MCQs ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్విక్ రివిజన్ లాగా ఈ సెషన్ని కంటిన్యూ చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. అండ్ యాజ్ వెల్ as డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు అదర్ aspirants also, right? So now starting with economy, few important questions and as well as the concepts we'll be going to discuss. Okay, so let me start with the first question here. The National Stock Exchange of India was established in which year? That was related to NSE, National Stock Exchange అనేది ఎప్పుడు ఏర్పడడం జరిగింది అన్నారు. అవునా, 1990, 1991, 1992, 1993 అండి. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే? జస్ట్ లెట్ మీ గో ఇన్ టు ద కాన్సెప్ట్ హియర్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1992లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అండ్ ఇట్ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ అ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. దేని ద్వారా? విచ్ ఇస్ బై ద సెబీ. ఓకే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది రికగ్నైజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే ఏప్రిల్ 1993లో. ఇది ఏర్పడడం ఎప్పుడు? 1992లో. రికగ్నైజ్ అయింది స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు అంటే 1993లో. అండ్ దాని యొక్క ఆపరేషన్స్ ని కమెంట్ చేసింది ఎప్పుడు? ఓకే, ఆపరేషన్స్ వర్ కమెన్స్డ్ ఫ్రమ్ ద ఇయర్ 1994 అండి. ఓకే, సో కంప్లీట్ గా దేనికి సంబంధించి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ టు విత్ ద లాంచ్ ఆఫ్ ద హోల్సేల్ డెప్ట్ మార్కెట్ అండి. ఏంటది? హోల్సేల్ డెప్ట్ మార్కెట్ అన్నమాట. సో ఆ విధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అనేది NSE అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1992లో. దాని ఆపరేషన్స్ లైక్ అది ఎప్పటి నుండి ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే 1994లో. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ అయింది ఎప్పుడు సెబీ ద్వారా అంటే 1993లో ఉంది. సో ఈ విధంగా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది కొన్ని ఏరియాస్లో. సో లెట్ జస్ట్ హ్యావ్ అ లుక్. ఓకే, that was related to National Stock Exchange of India, which was established in the year 1992. Okay, now option C is your answer for the question. Let me move into the next question. Internally, which organization monitors the banks in actually maintaining the cash balance? State Bank of India, Axis Bank, Reserve Bank of India, Bank of Baroda. Okay, so related to the ఏమన్నారు? all about the maintaining cash balance అన్నమాట. ఓకే, which organization monitors the banks in related to the maintaining the cash balance. Okay, so you can observe here RBI, that was also known as Reserve Bank of India and called as Central Bank of India, that is Reserve Bank of India. So which is main like organization you can consider here in monitoring the banks related to maintaining the cash balance. And also you can consider here, this is a major source of cash balance at RBI is related to the government of India and as well as the other central banks. Okay, and these were the major source of the cash balance at RBI. That was related to Reserve Bank of India. And actually you can consider here that means they maintain their cash balances in the form of deposits. In the form of what? In the form of deposits లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదర్ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్ ద్వారా ఈ క్యాష్ బ్యాలెన్స్ ని. అండ్ మనకి RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది? ఆన్ 1st April 1935. ఓకే, ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ ప్రెసెంట్ RBI గవర్నర్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, హూస్ యాక్టింగ్ యాజ్ అ ప్రెసెంట్ గవర్నర్ రిలేటెడ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ వాస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో ఇక్కడ మేజర్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ద ఆర్గనైజేషన్ ఫర్ మానిటరింగ్ ద బ్యాంక్స్ అనమాట. దేనికి రిలేటెడ్ గా అంటే ఫర్ మెయింటైనింగ్ క్యాష్ బ్యాలెన్స్. ఆ క్యాష్ బ్యాలెన్స్ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నాయి మరి అదర్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్ అండి. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు ద మెయింటైనింగ్ క్యాష్ బ్యాలెన్స్ అండ్ విచ్ actually or monitors the banks, that was Reserve Bank of India. Okay, now also known as the Central Bank of India. Let me move into the next question. Who had estimated the national income in India first? R.C. Dutt, D.R. Kharkil, Dadabhai Naoroji, V.K.R.V. Rao. సో ఇక్కడ ఎవరు ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ ఇండియాలో ఎస్టిమేట్ చేయడం జరిగింది అంటే దట్ వాస్ బై దాదాబాయ్ నౌరోజీ. ఓకే, అండ్ ఎవరు కెన్ కన్సిడర్ హియర్ ద ఫస్ట్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ హియర్ నేషనల్ ఇన్కమ్ కమిటీ అండి. ఓకే, ఏంటంటే అది నేషనల్ ఇన్కమ్ కమిటీ అనేది దిస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ గెటింగ్ ద ఇండిపెండెన్స్ అండ్ విచ్ వాస్ హెడెడ్ బై VKRV రావు అండి. ఓకే, సో VKRV రావు గారు దీన్ని హెడ్ చేయడం జరిగింది నేషనల్ ఇన్కమ్ కమిటీని.
ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే, దట్ మీన్స్ ఆఫ్టర్ 1947. ఓకే, సో ఏ కమిటీ అనేది నేషనల్ ఇన్కమ్ కమిటీ. దాన్ని వికే ఆర్వీరా హెడ్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో, దట్ మీన్స్ కంట్రీలో నేషనల్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే దాదాబాయ్ నౌరోజీ. ఓకేనా, నెక్స్ట్ వన్. పేపర్ కరెన్సీ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? Paper currency was first started in India in which year? 1787, 1861, 1878, 1834 అండి. సో పేపర్ కరెన్సీ అనేది ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రారంభించడం జరిగింది ఏ సంవత్సరంలో అంటే విచ్ వాస్ ఇన్ ద ఇయర్ 1861 అండి. ఓకే, సో 1861లో ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ కరెన్సీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే యూ కెన్ కన్సిడర్ హియర్ 1861లో చూసుకుంటే బ్రిటిష్ ఇండియా అండి. ఓకే, బ్రిటిష్ ఇండియా ఇష్యూడ్ ద కమెంట్స్ విత్ ద పేపర్ కరెన్సీ యాక్ట్. ఏ యాక్ట్ ప్రకారము? పేపర్ కరెన్సీ యాక్ట్ ఆఫ్ 1861 ప్రకారము విచ్ గేవ్ ద గవర్నమెంట్ ద మొనోపొలీ ఆఫ్ నోట్ ఇష్యూయింగ్ ఇన్ ఇండియా. ఓకే, అది ఏ సంవత్సరంలో? 1861లో అనమాట. ఓకే, అండ్ చార్లెస్ కానింగ్ వాజ్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ పేపర్ కరెన్సీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ in the year 1861. Okay, everyone, Canning. Are you clear? And that was related to the historical background related to the paper currency. And the మొట్టమొదటిగా భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అంటే 1861వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The concept of 5-year plan was borrowed from which country? USA, Japan, Russia, France. ఏమన్నారండి? The concept of 5-year plan. సో 5-year ప్లాన్ అనేది ఏ కంట్రీ నుండి బారో చేసుకోవడం జరిగింది. అండ్ ఎకానమీలో మీరు చూసుకుంటే 5-year ప్లాన్స్, ఎన్ని 5-year ప్లాన్స్ ఉంటాయి మనకి? జనరల్గా 12 5-year ప్లాన్స్ ఉంటాయి. అండ్ లేటర్ ఆన్ ఏం జరిగింది ఇక్కడ అంటే ప్లానింగ్ కమిషన్ అనేది ఉంటుండే, ఆల్ రిలేటెడ్ టు రివ్యూయింగ్ దీస్ 5-year ప్లాన్స్. సో లేటర్ ఆన్ ఏం జరిగింది? ప్లానింగ్ కమిషన్ అనేది నీతి ఆయోగ్ ద్వారా రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది? 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది. ఓకే, బట్ లేటర్ నీతి ఆయోగ్ అనేది ఆ పర్టికులర్ కమిషన్ ని రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు? ఈ 5-year ప్లాన్స్ అనే కాన్సెప్ట్ ని యాక్చువల్గా ఎక్కడ నుండి బారో చేసుకున్నారు అని అడిగారు. అవునా, ఈవెన్ దాట్ వాస్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ అండి, దట్ వాస్ రష్యా. ఓకేనా, రష్యా నుండి బారో చేసుకోవడం జరిగింది. ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనమాట. 1928లో ఏంటంటే ఓకే, జోసెఫ్ స్టాలిన్ హూ ఇనిషియేటెడ్ సోవియట్ యూనియన్, దట్ ఈస్ రష్యా యొక్క ఈ 5-year స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ 5-year స్ట్రాటజీ 1928లో రష్యా యాక్చువల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది అనమాట. సో ఆ విధంగా రష్యా నుండి ఇండియా అనేది ఈ 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ ని బారో చేసుకుంది. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్? సో మనం ఇందాక డిస్కస్ చేసాం, అవునా. సో సింపుల్ గా మీరు ఆన్సర్ చేసి వచ్చేది 1950, 1947, 1958, 1954 అండి. సో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడడం జరిగింది అంటే ప్లానింగ్ కమిషన్ 1950లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. 1950లో ఎగ్జాక్ట్ డేట్ చూసుకుంటే విచ్ ఈజ్ ఆన్ 15th March 1950. ఎప్పుడండి? 15th March 1950న ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఇది ఎవరి రికమెండేషన్ ప్రకారము ప్లానింగ్ కమిషన్ ని సెట్ చేశారు అంటే ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఓకే ఆన్ ద రికమెండేషన్స్ అండ్ రిలేటెడ్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ అనమాట. వీటిపైన అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ యొక్క రికమెండేషన్స్ ప్రకారము ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 15 March 1950వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఇట్ వాజ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ కేసీ నియోగి. ఎవరండి? అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ కేసీ నియోగి ఈ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ ద్వారా ప్లానింగ్ కమిషన్ ని ఏర్పాటు చేశారు 1950లో. ఆర్ యూ క్లియర్? అండ్ ఈ ప్లానింగ్ కమిషన్ మీన్ ఆబ్జెక్టివ్ ఏంటి? 5-year ప్లాన్స్ ని రివ్యూ చేయడంలో 5-year ప్లాన్స్ గురించి లైక్ ఇట్ ఆల్ రిలేట్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, లైక్ అప్కమింగ్ ఏవైతే ప్లాన్స్ ఉంటాయి సో వాటి బేసిస్ గా ఓవరాల్ గా రివ్యూ చేసే ఒక కమిషన్ ఉంది అంటే దాట్ వాస్ ప్లానింగ్ కమిషన్. లేటర్ ఆన్ ఏం జరిగింది అంటే నీతి ఆయోగ్ అనేది ఈ ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేసింది అనమాట. ఓకే, కానీ ఇనిషియల్ గా చూసుకుంటే మనం ప్లానింగ్ కమిషన్ అనేది ఈ 5-year ప్లాన్స్ ని రివ్యూ చేస్తుండే ఓకే అండ్ మెయింటైన్ చేస్తుండే. సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1950 on 15th March ఇది ఒక అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ రికమెండేషన్స్ ద్వారా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ కేసీ నియోగి ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అది మనకి ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్ గా ఉన్న ఏరియా. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ basically promotes financial support, global peace,
యూనిలాటరల్ ట్రేడ్, మల్టీలాటరల్ ట్రేడ్. ఓకే, WTO అనేది. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పొచ్చు సింపుల్ గా. లైక్ వాట్ వాజ్ ద ఫంక్షన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని అడిగారు. ఫైనాన్షియల్ సపోర్ట్, గ్లోబల్ పీస్, యూనిలాటరల్ ట్రేడ్, మల్టీలాటరల్ ట్రేడ్ అని అడిగారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇస్ టు హెల్ప్ ఇట్స్ మెంబర్స్ అండి. ఓకే, రిలేటెడ్ టు దేనికి సంబంధించి టు యూజ్ ద ట్రేడ్ ఓకే యాజ్ అ మీన్స్ టు ద రేట్ రైజ్ ద లివింగ్ స్టాండర్డ్స్. ఓకే, ట్రేడ్ ని వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని రైజ్ చేయడంలో భాగంగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో జాబ్స్ ని క్రియేట్ చేయడంలో. ఓకే, అండ్ ఈవెన్ రిలేటెడ్ టు ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. ఓకే, దట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అయితే ఈ WTO అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే 1995 జనవరిన. ఓకే, 1995 జనవరిలో 28 ఇయర్స్ బ్యాక్ రైట్, 28 ఇయర్స్ ఎగో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది. ఇక్కడ ఏంటంటే ట్రేడ్ ని అందులో ఉన్న మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ స్టాండర్డ్స్ ని లివింగ్ స్టాండర్డ్స్ ని రైజ్ చేయడానికి, జాబ్స్ ని క్రియేట్ చేయడానికి, వాళ్ళ యొక్క లైఫ్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, అండ్ ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు చూసుకుంటే ఇందులో మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని అంటే 164 మెంబర్స్ అనమాట. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే మనకి విచ్ ఇస్ ఇట్ జెనీవా, స్విట్జర్లాండ్ అండి. ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్. అయితే ఇక్కడ మీకు ఒక సింపుల్ టాపిక్ చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే, సో నేను ప్రీవియస్గా ఆల్రెడీ మీకు కవర్ చేశాను క్లాసెస్లో. మనకి టాపిక్ వైజ్ MCQs అని ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాము శివ రెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో మీకు ఏంటంటే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఓకే, క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్, ఫోక్ డాన్స్ ఫార్మ్స్, ఆర్ యూ క్లియర్, విటమిన్స్, షెడ్యూల్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. ఓకేనా, అండ్ ఈవెన్ రిలేటెడ్ లైక్ షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ప్రీవియస్గా ముఘల్ ఎంపైర్ అండ్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 సెన్సస్ పైన. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ పైన కూడా మీకు MCQs అనేవి చేయడం జరిగిందనమాట. అవన్నీ కూడా మీరు మళ్ళీ వాటిని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు అక్కడ సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసింది అది ఓపెన్ చేసి యూ కెన్ గో త్రూ ఇట్ అండి. ఓకేనా, దాంట్లో అన్ని టాపిక్స్ మీకు కంపైల్ చేసి పెట్టేశాము, ప్లేలిస్ట్ క్రియేట్ చేశాము. సో మీరు ఈజీగా అవన్నీ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అవి రాబోయే ప్రతి స్టేట్ ఎగ్జామ్కి, సెంట్రల్ ఎగ్జామ్కి, బ్యాంక్ ఎగ్జామ్కి డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయండి. ప్రతి వీడియో నుండి యుల్ గెట్ అట్లీస్ట్ 1 మార్క్. ఓకే, సో ఫోకస్ ఆన్ దోస్ క్వశ్చన్స్ అండ్ ద కాన్సెప్ట్స్ అనమాట. అండ్ అదేవిధంగా RRB అండ్ SSC GDకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా ఈ సెషన్ యూజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ as ప్రీవియస్గా మీకు SSC GD వాళ్ళకైతే మ్యారథాన్ సెషన్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాను. ఈ ఎకానమీ సెషన్ కూడా SSC GD ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది ఒక మ్యారథాన్ సెషన్ లాగానే మీరు కన్సిడర్ చేయండి. ఓకే, ఇది ఒక క్విక్ రివిజన్. ఇందులో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము, కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ నేను ఏంటంటే కొన్ని ఎకానమీ టర్మ్స్ ఉంటాయి. సపోజ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, GDP అంటే ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఎలా మనం చూడాలి. సో ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కంటిన్యూషన్లోని. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేస్తూ ఉండండి. మనం ఈ సెషన్లో మాక్సిమం నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని క్విక్ రివిజన్గా ఎకానమిక్ సంబంధించి డిస్కస్ చేద్దాము. ఓకేనా, నా ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసాము. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ నేను WTO గురించి వచ్చింది కాబట్టి చెప్పాను. బట్ ఒక సెపరేట్ సెషన్ కూడా ఉందని నేను ఇక్కడ మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. ఓకే, గో త్రూ దట్ వీడియో. డెఫినెట్లీ మీకు అందులో మాక్సిమం నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా నేను అందులో కవర్ చేశాను క్వశ్చన్స్ రూపంలో. ఓకేనా, అండ్ స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్ కూడా మీకు కవర్ అయ్యాయి. సో గో బ్యాక్ టు ద వీడియో. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. అయితే WTO గురించి చూద్దాం ఇప్పుడు. ఇది బేసిక్గా దేన్ని ప్రమోట్ చేస్తుంది అంటే మల్టీలాటరల్ ట్రేడ్ అండి. ఓకే, మల్టీలాటరల్ ట్రేడ్ 164 మెంబర్ కంట్రీస్ ట్రేడ్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని రైజ్ చేయడానికి. సో అది ఆప్షన్ D అవుతుంది. ఓకే, ఇట్ బేసికలీ ప్రమోట్స్ మల్టీలాటరల్ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ వన్, where is the headquarters of NABARD? National Bank for Agriculture and Rural Development is located. Okay, so NABARD యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అని అడిగారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, బెంగళూరు. సో ఎక్కడండి NABARD యొక్క హెడ్ క్వార్టర్స్? ఇస్ ఇట్ ముంబై అనమాట. అయితే కనుక కన్సిడర్ హియర్ NABARD మనకి చూసుకున్నట్లయితే విచ్ ఇస్ యాక్చువల్ ద హెడ్ ఆఫీస్ ఇస్ at ముంబై. ఓకే, అండ్ NABARD with it head office at Mumbai which is having 31 రీజనల్ ఆఫీసెస్ అండి. ఏంటండి,
31 రీజనల్ ఆఫీసెస్ అనమాట. అండ్ యూ కెన్ కన్సిడర్ హియర్ నబార్డ్ అనేది ఎవరి రికమెండేషన్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఒక కమిటీ ఉంటుంది. ఓకే, అదేంటంటే ఇంపార్టెంట్ కమిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. బి శివరామన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం. ఓకేనా, ఎప్పుడు అది అంటే 1982లో. ఓకే, సో యాక్ట్ బై ద యాక్ట్ ఆఫ్ 61 1981 ఆఫ్ ద పార్లమెంట్ అండి. సో దీని ప్రకారము 1982 12th జూలైన ఓకే ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ బి శివరామన్ కమిటీ నబార్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి. క్లియర్ కదా, 31 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ ముంబైలో దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి is located at which is set up in which year. ఓకే, సో మనకి ఎప్పుడు అంటే ఆప్షన్స్ కి వెళ్దాం ఒకసారి. సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి April 2nd 1990, June 2nd 1978, July 2nd 1998, August 4th 1925. అయితే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మీరు చూసుకుంటే యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు అంటే April 2nd అండి. ఎప్పుడు అంటే 1990లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అయితే సిడ్బి అనేది ఎలా వ్యవహరిస్తుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గా. ఏంటంటే విచ్ యాక్ట్స్ యాజ్ ద ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఎందుకోసము ఫర్ ప్రమోషన్ అండ్ ఫర్ ఫైనాన్సింగ్ అండ్ ఫర్ డెవలపింగ్. వెయిట్ డెవలప్ చేయడానికి, వెయిట్ డెవలప్మెంట్ కోసం ఇది ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ గా వర్క్ చేస్తుంది సిడ్బి అనేది. అంటే ఆల్ అబౌట్ ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసము. ఓకే, ఎంఎస్ఎంఈ సెక్టార్ డెవలప్మెంట్ కోసము వారికి ఫైనాన్సింగ్ కూడా అందించే విధంగా, అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్కి సంబంధించి. ఓకేనా, సో వాటి యొక్క డెవలప్మెంట్ కానీ, ఫైనాన్సింగ్ కానీ, ప్రమోషన్ కానివ్వండి, సో ఈ సిడ్బి అనేది చేస్తుంది. అందుకోసమే దీన్ని April 2, 1990వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, సిడ్బి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? హెడ్ క్వార్టర్స్ ఇస్ ఎట్ లక్నో అండి. ఎక్కడ? లక్నో. అప్పుడు సింపుల్ గా గుర్తుంటుంది కదా మీకు. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1990లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఏమో లక్నోలో లొకేట్ అయి ఉన్నాయి. ఇది మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం స్థాపించారు అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ కి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, ఫైనాన్సింగ్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, సిడ్బి అనేది చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ విచ్ 5-year plan బ్లూ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? 5th 5-year plan, 6th 5-year plan, 7th 5-year plan or 8th 5-year plan అండి. సో బ్లూ రెవల్యూషన్ కి అదర్ నేమ్ కూడా ఉంటుంది. అదేంటండి, నీలి క్రాంతి మిషన్. అవునా, నీలి క్రాంతి మిషన్ అని కూడా అంటారు. సో ఇది ఏ 5-year plan అప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు. అవునా, అండ్ ఇది ఎందుకోసం మనం చూసుకుంటే నీలి క్రాంతి అనేది అంటే ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించి. అవునా, విచ్ వాజ్ స్పాన్సర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, రైట్? ద ఇంటెన్సివ్ మరైన్ ఫిషరీస్ ప్రోగ్రామ్ వాజ్ సబ్సిక్వెంట్లీ లాంచ్డ్ డ్యూరింగ్ ద 8th 5-year plan. అంటే అదర్ ఒక ప్రోగ్రామ్ అనమాట. కానీ అది ఎప్పుడు అంటే 8th 5-year plan లో అదర్ ఒక ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. కానీ 7th 5-year plan అప్పుడు ఏంటి అంటే ఈ బ్లూ రెవల్యూషన్ నీల్ క్రాంతి మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట, ఫిషరీస్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించి. 7th 5-year plan ఎప్పుడు మరి 1985 to 1990 అండి. సో ఈ పీరియడ్ లో మనకి నీల్ క్రాంతి మిషన్ ని, బ్లూ రెవల్యూషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో. ఓకేనా, అండ్ స్పెసిఫిక్ గా ఏంటండి, ఫిషర్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ విచ్ వాజ్ స్పాన్సర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఆర్ యూ క్లియర్? దట్ వాజ్ రిలేటెడ్ టు ద బ్లూ రెవల్యూషన్. It was also known as Neel Kranti Mission. Okay, started during the 7th 5-year plan. అయితే ఇక్కడ మీకు అర్థమైంది కదా 5-year plan అనే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, సో ఇది ఎకానమీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్తాను నేనైతే. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో మీకు రిక్వైర్మెంట్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఎకానమిక్స్ సంబంధించి ఏదైనా కాన్సెప్ట్ పైన MCQs కావాలి, సపోజ్ ఎగ్జాంపుల్ 5-year plan పైన MCQs కావాలి అంటే డూ మెన్షన్. నేను అప్కమింగ్ సెషన్స్లో ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను మీకు. ఓకే, దట్ ఈస్ ఫర్ ష్యూర్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, నౌ మూవింగ్ ఇన్ టు ద ఫ్యూ టర్మ్స్ అండి. ఓకే, కొన్ని టర్మినాలజీస్తో వెళ్దాం. నేను చెప్పాను కదా క్లాస్ స్టార్టింగ్లోనే, ఈ ఎకానమీలో క్విక్ రివిజన్ లాగా మనం MCQs కొన్ని బేసిక్ టర్మ్స్ డిస్కస్ చేద్దాము. అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని ఏంటంటే లైక్ ఫ్యూ డెఫినేషన్స్ లాగా. ఓకే, సో జనరల్గా మనం ఎకానమీలో వింటుంటాము CRR,
ఎస్ఎల్ఆర్ అనేది, అవునా? లైక్ బడ్జెట్, ఎకనామిక్ సర్వీస్, ఇలాంటి వాటిలలో జనరల్గా మనం ఈ టర్మ్స్ని చూస్తుంటాం. లైక్ ఈసారి క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఇంత పర్సెంటేజ్ ఉంది, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది ఇంత పర్సెంటేజ్ ఉంది. అయితే అసలు ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి అన్నారు, అవునా? అయితే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే పర్సెంటేజ్ ఆఫ్ మనీ అండి. ఓకే, ఏమన్నారు ఇక్కడ కరెక్ట్ ప్రాపర్గా చూసుకోండి, పర్సెంటేజ్ ఆఫ్ మనీ విచ్ ఎ బ్యాంక్ హ్యాస్ టు కీప్ విత్ ఆర్బీఐ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ఇమేజ్లో డిస్ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, సింపుల్గా క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఇది పర్సెంటేజ్లో మనకి, ఓకే, క్యాష్ విత్ పర్సెంటేజ్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు మనం, అవునా? ఏంటంటే సింప్లీ యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ ఎ బ్యాంక్ హ్యాస్ టు కీప్ విత్ ఆర్బీఐ. ఓకే, సో ఇక్కడ ఆర్బీఐతో, ఆర్ యూ క్లియర్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో బ్యాంక్ పెట్టుకోవాల్సిన అమౌంట్ అనమాట. ఓకే, లైక్ అమౌంట్ ఆఫ్ క్యాష్, దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. లైక్ మినిమం అమౌంట్ ఆర్ ఎల్స్ ద బ్యాంక్ హ్యాస్ టు కీప్ కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఆర్ కొంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ అనేది క్యాష్ రూపంలో బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గర పెడుతుంది. సో దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటారు. క్లియర్ గా పర్సెంటేజ్ ఆఫ్ మనీ అనమాట. ఓకేనా, అది ఆర్బీఐ దగ్గర పెట్టేది. అయితే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి అంటే విచ్ ఇస్ ద ప్రపోర్షన్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్ అండి టు టైమ్ అండ్ డిమాండ్ లయబిలిటీస్ అనమాట. ఓకే, లైక్ లిక్విడ్ అసెట్స్ కానివ్వండి అండ్ డిమాండ్ లయబిలిటీస్ కానివ్వండి. ఆర్ యూ క్లియర్? సో దాన్ని ఎస్ఎల్ఆర్ అని అంటారు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని అంటారు. ఓకే, ద ప్రపోర్షన్ ఆఫ్ లిక్విడిటీ అసెట్స్. ఓకే, బట్ క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ అనమాట. ఆర్ యూ క్లియర్? దాట్ వాస్ ద రిలేషన్, లైక్ ద టర్మినాలజీ లైక్ క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అండి. ఓకేనా, నెక్స్ట్ వన్, బ్యాంక్ రేట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ ఎ బ్యాంక్ లెండ్స్ టు ద పబ్లిక్, ఆర్బీఐ లెండ్స్ టు ద పబ్లిక్, ఆర్బీఐ లెండ్స్ టు ద కమర్షియల్ బ్యాంక్ ఆర్ నన్ ఆఫ్ ద అబవ్ అన్నారు. ఓకే, ఇక్కడ ఏంటండి ఆన్సర్ అంటే బ్యాంక్ రేట్ అనేది ఏంటి? జనరల్గా బ్యాంక్ రేట్ అంటే ఏంటి మనం జనరల్గా విల్ బి కమింగ్ అక్రాస్, రైట్? సో బ్యాంక్ రేట్ అంటే ఆర్బీఐ లెండ్స్ టు ద కమర్షియల్ బ్యాంక్స్ అండి. ఓకేనా, ఏంటండి ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్కి లెండ్ చేసినప్పుడు దాన్ని బ్యాంక్ రేట్ అని అంటారు. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు ద ఫ్యూ ఇంపార్టెంట్ టర్మ్స్. సో ఇక్కడ నేను చెప్పేస్తాను. ఓకేనా, కొన్ని బేసిక్ టర్మ్స్ డిస్కస్ చేద్దాము, ఇది పక్కన పెట్టిద్దాం. బ్యాంక్ రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్కి లెండ్ చేస్తున్న రేట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బ్యాంక్ రేట్ అని అంటారు. అయితే ఇక్కడ రెపో రేట్ అంటే ఏంటి? ఓకేనా, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఎందుకంటే క్విక్ రివిజన్ అని చెప్పాను కాబట్టి బిగినర్స్ కూడా మన క్లాస్ని వింటారు కాబట్టి సో మనం ఇవన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది, అవునా? అయితే రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ ఇస్ అ రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్, ఓకే, మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. ఆర్ యూ క్లియర్? ఇఫ్ దే ఫేస్ ద స్క్వేర్సిటీ ఆఫ్ ఫండ్స్, అది రెపో రేట్ అవుతుంది. ఓకేనా, ఆర్బీఐ లెండ్ చేస్తుంది సెంట్రల్ బ్యాంక్స్కి. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా పార్క్ దేర్ ఎక్సెస్ మనీ ఇన్ రిజర్వ్ బ్యాంక్. సో ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజువల్లీ ఫర్ ఎ షార్ట్ టర్మ్. ఇక్కడ ఎక్సెస్ మనీ కమర్షియల్ బ్యాంక్స్లో ఉంటే దే విల్ కీప్ విత్ దేర్ ఎక్సెస్ మనీ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ పెట్టినప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ పెట్టినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాన్ని రివర్స్ రెపో రేట్ అని అంటారు. ఓకేనా, సో రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి లైక్ ఫండ్స్ స్కేర్సిటీ ఆఫ్ ఫండ్స్ ఉన్నప్పుడు ఆర్బీఐ లెండ్ చేస్తుంది. సో అప్పుడు ఆ రేట్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ రేట్ని అంటే రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది అన్నప్పుడు దాన్ని రిజర్వ్ బ్యాంక్లో పెడతారు. సో అప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ రేట్నే రివర్స్ రెపో రేట్ అంటారు, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనా, సో ఆర్ యూ క్లియర్ విత్ దీస్ టూ, రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్? ఓకేనా, ఐ హోప్ మీరు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లియర్ కదా, ఇప్పుడు బ్యాంక్ రేట్ కానీ రెపో రేట్ కానీ those were the similar, right? Bank rate and repo rate. But moving to reverse repo rate ఏంటంటే ఎక్సెస్ ఫండ్స్ ఉన్నప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఆర్బీఐ దగ్గర పెడతాయి ఎక్సెస్ ఫండ్స్ని. సో అప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రివర్స్ రెపో రేట్ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీకు ఎన్ని డెఫినేషన్స్ కవర్ అయ్యాయి సింపుల్గా చెప్పాలి అంటే? క్యాష్ రిజర్వ్ రేషియో కవర్ అయింది, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కవర్ అయింది, అండ్ ఆల్సో రిలేటెడ్ టు ద రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్, అవునా? సో 4 to 5 డెఫినేషన్స్ కవర్ అయ్యాయి along with questions. Next one. Which is a suitable term for the state of economy in which economic activity is slowing down but the wages and the prices continue to rise? Inflation, deflation, stagflation, none of the above. ఏమన్నారండి?
ఒక స్టేట్ ఆఫ్ ఎకానమీ. సో అది ఏంటి, జనరల్ ఆ స్టేట్ ఆఫ్ ఎకానమీని ఎలా డిఫైన్ చేస్తారు? ఎప్పుడు అంటే ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతుంది, ఓకే, కానీ వేజెస్ ఇంకా ప్రైజెస్ అనేవి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఎకనామిక్ యాక్టివిటీ తీసుకుంటే ఇక్కడ వేజెస్ అండ్ ప్రైజెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎకనామిక్ యాక్టివిటీని స్లో డౌన్ అవుతుంది, బట్ వేజెస్ ఏమవుతున్నాయి, రైజ్ అవుతూనే ఉన్నాయి. సో అప్పుడు దాన్ని ఏమని అంటారు, ఓకే, ఆ స్టేట్ ఆఫ్ ఎకానమీని అంటే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అని అంటారు. ఓకే, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతుంది కానీ వేజెస్ ఇంకా ప్రైజెస్ మాత్రం కంటిన్యూగా రైజ్ అవుతూనే ఉన్నాయి. సో అలాంటి స్టేట్ ఆఫ్ ఎకానమీని, ఆ స్టేటస్ని ఒక సూటబుల్ టర్మ్లో డిఫైన్ చేయాలి అంటే స్టాగ్ఫ్లేషన్ అని చెప్పొచ్చండి సింపుల్గా, ఓకేనా. అండ్ ఈవెన్ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి మీరు చూసుకున్నట్లయితే, స్టాగ్ఫ్లేషన్ సింపుల్గా మీరు చూసుకుంటే ఒక సింపుల్ లైక్ ఫార్ములా ఆర్ డెఫినేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఏంటంటే హై ఇన్ఫ్లేషన్ ప్లస్ లో ఎకానమిక్ గ్రోత్ అండి, ఓకేనా, ప్లస్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఇక్కడ, అవునా. సో లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనమాట, దట్ వాజ్ రిలేటెడ్ టు స్టాగ్ఫ్లేషన్. ఓకే, సో ఏమంటారు, ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతుంది కానీ వేజెస్ ఇంకా ప్రైజెస్ మాత్రము రైజ్ అవ్వడం కంటిన్యూగా అలానే ఉంటుంది. ఆ స్టేట్ ఆఫ్ ఎకానమీనే స్టాగ్ఫ్లేషన్ అని అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇక్కడ డెఫినేషన్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీకు, ఓకే, విచ్ ఇస్ రిలేటెడ్ టు స్టాగ్ఫ్లేషన్. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎకనామిక్ కండిషన్ వేర్ ఎకనామిక్ గ్రోత్ ఈస్ వెరీ స్లో ఆర్ స్టాగ్నెంట్, అంటే ప్రైసెస్ రైజ్ అవుతున్నాయి అండ్ ఆల్సో ప్రైసెస్ అనేవి రైజ్ అవుతున్నాయి కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది స్టాగ్నెంట్గా ఉంది, అందుకే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అని అన్నారనమాట ఎకనామిక్ కండిషన్, ఓకేనా. అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎలాగా, దాట్ ఆర్ ఇంక్రీజింగ్ టూ షార్ప్ రిజల్ట్స్ ఇన్ టు ద టూ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ and depreciation of the related to the domestic currency anamata. Okay, so that was related to the hyperinflation, sudden increase in the prices, that were too sharp increase in the prices anamata. Okay, and which results in the too sharp increases of the prices and as well as the depreciation in the domestic currency అవుతుంది ఎప్పుడు hyperinflation ఉన్నప్పుడు. ఓకే, సో అది స్టాగ్ఫ్లేషన్ ఇంకా hyperinflation అనే కాన్సెప్ట్ అనమాట. అండ్ ఒకసారి కామెంట్ సెక్షన్లో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకేనా, ఎందుకంటే ఇవి బేసిక్ డెఫినేషన్, కానీ స్టాగ్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే కొంచెం చాలా తరచుగా మీరు ఇవి డెఫినేషన్స్ చూస్తుంటారు కాబట్టి నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. కానీ ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ కాన్సెప్ట్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి బేసిక్ టర్మ్స్ అవుతాయి మీకు. ఒకసారి కమెంట్ సెక్షన్లో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి, ఓకేనా, సింపుల్గా మనకి ఇది ఒక చిన్న టర్మ్స్ డిఫైన్ చేసేయచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ అని అనుకుంటున్నాను ఈ స్టాగ్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది. ఇన్ఫ్లేషన్ అండ్ డీఫ్లేషన్ డెఫినేషన్స్ని ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు రావట్లేదు అంటే నేను చాట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒక 2 days తర్వాత, ఓకే, బట్ అంటిల్ దట్ యూ పీపుల్ ట్రై, ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లారెన్స్ కర్వ్, ఓకే, ఇన్ఫ్లేషన్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఎంప్లాయ్మెంట్, డీఫ్లేషన్. ఏంటండి లారెన్స్ కర్వ్ రిప్రజెంట్ చేసేది మనకి, లారెన్స్ కర్వ్ విచ్ రిప్రజెంట్స్ ఆల్ అబౌట్ ద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ లారెన్స్ కర్వ్ గురించి చూస్తుంటాం, ఏంటది, ఎందుకంటే ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ కర్వ్స్ ఉంటాయి మన, లైక్ ఫిలిప్స్ కర్వ్ కానీ లారెన్స్ కర్వ్ కానీ, ఇవి ఎక్కువగా వీటిని రిప్రజెంట్ చేస్తాయని ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. అందుకే ఇక్కడ నేను ఒక లైక్ మీకు ఒక ఐడియా ఇవ్వాలి, ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ చెప్పడానికి కర్వ్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ, ఓకేనా. ఎందుకంటే క్విక్ రివిజన్ కాబట్టి మీకు వీలైనంత వరకు అన్ని ఏరియాస్ని టచ్ చేయడానికి ట్రై చేశాను ఈ ఎకానమీ సెషన్లో. ఇంకా ఏవైనా మీకు కవర్ అవ్వలేదు అంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఇంకా చాలా సెషన్స్ ఉంటాయి మనకి ఎలాగో, దాంట్లో నేను మీకు ఇంక్లూడ్ చేసేస్తాను, ఓకేనా, మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే. అయితే లారెన్స్ కర్వ్ అనేది ఏంటి, ఇది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. ఎందుకు, దట్ ఈస్ రైట్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఆర్ ద వెల్త్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకు మెన్షన్ చేసేది లారెన్స్ కర్వ్ అనమాట. అండ్ ఈ లారెన్స్ కర్వ్ ఏంటంటే పాపులేషన్ ఏమో హారిజంటల్ యాక్సిస్ పైన అండి, ఇక్కడ చూడండి హారిజంటల్ యాక్సిస్ పైన పాపులేషన్ని, అండ్ దీనిపైన ఏంటంటే అకార్డింగ్ టు ద ఇన్కమ్ అనమాట, ఓకే, ఆన్ ద వర్టికల్ యాక్సిస్. ఆర్ యూ క్లియర్, దట్ ఈస్ క్యుములేటివ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్. సో ఇది ఏంటంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ని మెషర్ చేస్తుంది, ఆర్ యూ క్లియర్, ప్లాట్ చేస్తుంది గ్రాఫ్ పైన. సో దాన్నే లారెన్స్ కర్వ్ అని అన్నారు, ఓకేనా, విచ్ ఇస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఆర్ ద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ is not a method of calculating national income. Income method, expenditure method, output method, value method అండి. నేషనల్ ఇన్కమ్ అనేది 3 different మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకే. సో మరి ఆ 3 different మెథడ్స్ ఏంటి అంటే ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ అవుట్పుట్ మెథడ్, బట్ నాట్ వాల్యూ మెథడ్ అండి, ఓకేనా. సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అనేది ఎన్ని మెథడ్స్లో మెషర్ చేస్తారు అంటే విచ్ ఇస్ మెజర్డ్ ఇన్ క్యాలిక్యులేటెడ్ ఇన్ 3 methods అనమాట, ఓకే, ఎక్స్పెండిచర్ మెథడ్, అవుట్పుట్ మెథడ్ అండ్ ఇన్కమ్ మెథడ్.
but value method was not comes under the for calculating the national income. Next, so ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, national income of a country is the complete value of the goods and services and produced by a country during its financial year. Okay, so ఇది national income, ఒక పర్టికులర్ కంట్రీ యొక్క national income అంటే కంప్లీట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై కంట్రీ. ఆ పర్టికులర్ పీరియడ్ కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని క్యాలిక్యులేట్ చేసేది నేషనల్ ఇన్కమ్. అయితే నేషనల్ ఇన్కమ్ 3 మెథడ్స్ అన్న, ఇన్కమ్ మెథడ్ లేదా ఇన్కమ్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్ లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అంటారు, ఎక్స్పెండిచర్ మెథడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిస్కల్ పాలసీ రిఫర్స్ టు ఇంట్రెస్ట్ పాలసీ related to revenue and expenditure policy of the government, agriculture fertilizers policy, rural credit policy only. Okay, so do mention your answer in the comment section related to the fiscal policy. So మనం ఒక 2 terms ని చూసుకున్నట్లయితే which is all related to fiscal policy and as well as monetary policy only. So fiscal policy ఏంటి, change in the government spending and tax rates అన్నమాట. మానిటరీ పాలసీ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ మనీ సప్లై, చేంజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ మనీ సప్లై. అండ్ ఇక్కడ ఫిస్కల్ పాలసీ అనేది లైక్ ట్యాక్స్ రేట్స్ కానీ గవర్నమెంట్ స్పెండింగ్ చేంజెస్ అన్నాం కదా, సో అది ఎవరు సెట్ చేస్తారంటే బై ద గవర్నమెంట్. మానిటరీ పాలసీ విచ్ ఇస్ సెట్ బై సెంట్రల్ బ్యాంక్. ఓకే, అండ్ ఫిస్కల్ పాలసీ సింపుల్ గా చెప్పాలి అంటే రిఫర్స్ టు ద బడ్జెటరీ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, ఫిస్కల్ పాలసీ అనేది దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కంట్రోలింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడు ఇట్స్ లెవెల్ ఆఫ్ స్పెండింగ్ అండ్ ట్యాక్స్ రేట్స్ విత్ ఇన్ ద ఎకానమీ. ఓకే, సో అది ఫిస్కల్ పాలసీ అనమాట, అండర్ విచ్ వాస్ సెట్ బై ద గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ కంట్రోలింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఈ బడ్జెటరీ పాలసీలో. ఓకే, దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ కానీ మనీ సప్లై గురించి కానీ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీ ఇది మానిటరీ పాలసీ. ఓకే, విచ్ కంట్రోల్స్. And now moving to the one basic definition called GDP. Okay, so GDP ante entante the total monetary or the market value of all the finished goods and services within a country's border in a specified time period andi. Suppose ఇప్పుడు ఈ కంట్రీలో ఇక్కడ ఒక మెన్షన్ చేసిన కంట్రీలో మనకి ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఆల్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అన్నారు. ఓకేనా, అవి కంట్రీ విత్ ఇన్ ద కంట్రీ అనమాట, విత్ ఇన్ ద కంట్రీ బార్డర్ లో ఉన్నవి మాత్రమే ఒక స్పెసిఫిక్ పీరియడ్ కి టైం పీరియడ్ కి వాళ్ళు కన్సిడర్ చేస్తే ఆ టోటల్ మానిటరీ ఆర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫినిష్డ్ గూడ్స్ యొక్క వాల్యూని జీడిపి అని అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ జిఎన్ఐ, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్డ్ బై నేషన్స్ పీపుల్ అండ్ బిజినెస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీస్ ఆర్ ద రీజియన్స్ బార్డర్ అండి. ఓకే, ఇప్పుడు ఎందుకోసం అంటే జీడిపి ఏంటంటే విత్ ఇన్ ద కంట్రీ, బట్ మూవింగ్ టు నేషనల్ ఇన్కమ్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఏంటి అంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద కంట్రీ కూడా. కానీ ఏంటంటే ఈ నేషన్ పీపుల్ ఎవరైతే వీళ్ళ ద్వారా ఎర్న్ చేసిన మనీ ఏదైతే ఉందో సో ప్రతిదీ కూడా కౌంట్ చేస్తారనమాట. ఓకే, ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్ బై అ నేషన్స్ పీపుల్ ఐదర్ లైక్ ఇన్సైడ్ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఓకే, దట్ వాజ్ రిలేటెడ్ టు ద గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఓకే, hope you are clear with the session, right, which is related to the maximum number of definitions. Okay, so ఒకసారి ఇక్కడ నేను మీకు లిస్ట్ చేస్తాను. మనం ఈ రోజు బేసిక్ టర్మ్స్ ఏవి కవర్ చేసాం అంటే క్వశ్చన్స్, అపార్ట్ ఫ్రమ్ క్వశ్చన్స్ కాకుండా మనం కాన్సెప్ట్స్ ని కూడా కవర్ చేసాము. అవి ఏంటి ఒకసారి నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే, ఫస్ట్ వన్ దేని రిలేటెడ్ గా డిస్కస్ చేసామండి, వి ఆల్ హ్యావ్ కమ్ అక్రాస్ రెపో రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్స్. అవునా, రివర్స్ రెపో రేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దెన్ మూవింగ్ టు స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, అవునా. అండ్ ఇంకొక బేసిక్ డెఫినేషన్ ఏంటి మనం డిస్కస్ చేసింది, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. ఓకే, అండ్ దెన్ నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, హౌ మెనీ మెథడ్స్, రైట్. అండ్ దెన్ మూవింగ్ టు జీడిపి, అండ్ దెన్ మూవింగ్ టు గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఓకే, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ యాజ్ వెల్ as SLR, స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో. సో బేసిక్గా ఇవి కవర్ చేసాము. వీటితో పాటుగా 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ కి సంబంధించి ఒక 2 questions ని కూడా మనం డిస్కస్ చేసాం. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఈ టాపిక్ లిస్ట్ లో 5-year ప్లాన్ ఎందుకు ఇచ్చాను అంటే డెఫినెట్ గా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ ని డెఫినెట్ గా చూసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మేక్ ఎ క్లియర్ నోట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాన్ ఆఫ్ 12 5-year ప్లాన్స్. ఓకే, లైక్ వాటి పీరియడ్ ఏంటి, మరి 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ ని జనరల్ గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది పీరియడ్ అండి. ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఒక 5-year ప్లాన్ అనేది, సపోజ్ ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఆ విధంగా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే
గ్యాప్స్ అండి. మనకేంటంటే లైక్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ తర్వాత, ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ తర్వాత అండ్ సెవెంత్ 5 ఇయర్ ప్లాన్ తర్వాత గ్యాప్స్ అనేవి రావడం జరిగింది. సో ఆ గ్యాప్స్లో ఉన్న ప్లాన్స్ ఏంటి అనేవి టైటిల్స్ చూసుకోండి. లైక్ రోలింగ్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్స్, ఈ విధంగా. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ అండి. ఓకేనా. ఏంటి ఆబ్జెక్టివ్? ఇప్పుడు సపోజ్ మనకి నీలక్రాంతి మిషన్ అనేది ఏ 5 ఇయర్ ప్లాన్ అప్పుడు లాంచ్ చేశారు, స్టార్ట్ చేశారు అన్నారు. సో ఆ విధంగా ఆబ్జెక్టివ్స్ కానివ్వండి అండ్ సిగ్నిఫికెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే టార్గెట్ రేట్. ఎస్, టార్గెట్ గ్రోత్ రేట్ అండ్ అచీవ్డ్ గ్రోత్ రేట్ అండి. ఎందుకంటే కొన్ని 5 ఇయర్ ప్లాన్స్ అనేవి సక్సెస్ అయ్యాయి, కొన్ని 5 ఇయర్ ప్లాన్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. సో ఇక్కడ మనకి దేన్ని బట్టి తెలుస్తుంది సక్సెస్ ఆ ఫెయిల్ ఆ 5 ఇయర్ ప్లాన్ అంటే టార్గెట్ రేట్ బట్టి అండ్ యాజ్ వెల్ as అచీవ్డ్ రేట్, ఓకే, గ్రోత్ రేట్ని బట్టి. సో ఆ విధంగా ఏ ప్లాన్ సక్సెస్ అయింది, ఏ 5 ఇయర్ ప్లాన్ ఫెయిల్ అయింది. సపోజ్ ఇప్పుడు 5 ఇయర్ ప్లాన్స్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ఈ ఆబ్జెక్టివ్స్లోనే మనకి కొన్ని టైటిల్స్ ఉంటాయి. లైక్ హరత్ దోమర్ మోడల్ అని ఏ 5 ఇయర్ ప్లాన్ అంటారు, పీసీ మహల్నోబిస్ ప్లాన్ అని ఏ 5 ఇయర్ ప్లాన్ అంటారు. సో ఈ విధంగా మీకు 5 ఇయర్ ప్లాన్స్లో కూడా డిఫరెంట్గా ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే లైక్ ఇన్ దిస్ వే మీరు 5 ఇయర్ ప్లాన్ అనే కాన్సెప్ట్ని ప్రిపేర్ అవుతే డెఫినెట్గా మీకు ఏ ఏరియా నుండి క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ఆన్సర్ ఇట్ ఇన్ సింపుల్ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్. అండ్ మెయిన్ థింగ్ న్యూమరికల్గా అడగాలి అనుకుంటే 5 ఇయర్ ప్లాన్స్ నుండి టార్గెట్ గ్రోత్ రేట్ పర్సెంటేజెస్ అండ్ అచీవ్డ్ గ్రోత్ రేట్ పర్సెంటేజెస్ పైన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఓకే. సో ఇక్కడ నేను మెన్షన్ చేసిన లైక్ ఏంటంటే మీకు ఈ పర్టికులర్ డెఫినేషన్స్ ఏవైతే లైక్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, అండ్ ఇక్కడ మీకు ఇంకోటి మర్చిపోయానండి ఏంటంటే అదంటే మానిటరీ పాలసీ అండ్ యాజ్ వెల్ as ఫిస్కల్ పాలసీ. అవునా. సో మనం ఇది కూడా డిస్కస్ చేసాము ఈ సెషన్లో, మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ. ఇక్కడ నేను ఎందుకు ఇవి నోట్ చేస్తున్నాను మీకంటే అప్కమింగ్ సెషన్స్లో మీరు ఒకసారి ఈ లిస్ట్ని రివైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్విక్ రివిజన్ కూడా ఉంటుంది. ఫాలోయింగ్ క్లాసెస్ మీకు ఆబ్వియస్గా అప్లోడ్ చేస్తుంటాము వీక్లీ అలా ఒకటి. సో ఏంటంటే మీరు ఈ కాన్సెప్ట్స్ని నోట్ చేసుకుంటే ఇవి కవర్ అయ్యాయి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం నెక్స్ట్ క్లాసెస్లో ఏవి కవర్ చేయబోతున్నాము, ఏ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయబోతున్నాము అనేది ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ నేను మీకు లిస్ట్ అనేది ఇచ్చాను. 5 ఇయర్ ప్లాన్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్పాను. ఓకేనా. ఐ థింక్ సో మీరు ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ అండ్ మూవింగ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటండి, కర్వ్స్. అవునా. ఫిలిప్స్ కర్వ్ కానీ లారెన్స్ కర్వ్ కానీ గిని కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఒకసారి వీటిని కూడా చూసుకోండి. ఎకానమీకి సంబంధించి డెఫినెట్గా మీకు అవి యూజ్ అవుతాయి. ఓకే. అంటే మాక్సిమం అన్ని సెషన్లో కవర్ చేసింది నంబర్ ఆఫ్ టాపిక్స్ని కవర్ చేసాము అండ్ బేసిక్ టర్మ్స్ లైక్ డెఫినేషన్స్ని కవర్ చేశాను. ఓకేనా. ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి లైక్ WTO గురించి, నబార్డ్ గురించి అండ్ సిడ్బీ గురించి. అవునా. అండ్ ఆల్సో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేస్తున్నది కూడా రిలేటెడ్ టు ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఆర్ యూ క్లియర్? ఎస్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. అవునా. సో ఇలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఎకానమీ రిలేటెడ్గా ఉన్న ఆర్గనైజేషన్స్ని మాత్రమే మనం ఈ సెషన్లో కవర్ చేసాం. బట్ ప్రీవియస్ ఒక సెషన్లో మీకు ఏంటంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒకటే సెషన్లో కవర్ చేశాం. అంటే రీసెంట్గా కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కరెంట్ అఫైర్లో ఉన్నాయి. అంటే కొన్ని సపోజ్ ఇప్పుడు SCO కానివ్వండి, ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్లో కొన్ని న్యూ కంట్రీస్ జాయిన్ అయ్యాయి. సో ఆ న్యూ కంట్రీస్ ఏంటి, మరి ఏవి జాయిన్ అయ్యాయి, ఎన్నో మెంబర్స్గా జాయిన్ అయ్యాయి అనేది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఆ వీడియోని రిఫర్ చేయండి మీరు. అండ్ అదేవిధంగా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేశాము. దాంట్లో కొన్ని మీకు ఎకానమీ కరెంట్ అఫైర్స్ టచ్ అవుతాయి. సో బెటర్ ఫోకస్ ఆన్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ వీడియో ఆల్సో వీ హ్యావ్ ఆల్రెడీ అప్లోడ్ ఇన్ అవర్ ఛానల్. ఓకే. మీరు ఒకసారి లాస్ట్ 6 months వీడియో అని సర్చ్ చేయండి శివ రెడ్డి లాజిక్స్ ఛానల్లో, మీకు ఆ వీడియో అవైలబుల్గా ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద క్విక్ రివిజన్ రిలేటెడ్ టు ద ఎకానమీ అండి. ఐ హోప్ మీ సెషన్ క్లియర్ అని అనుకుంటున్నాను. మాక్సిమం నెంబర్ ఆఫ్ టాపిక్స్ని మనం వీలైనంత వరకు ఈ క్లాస్లో కవర్ చేశాము. స్టిల్ ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ రిమైనింగ్ ఉన్నాయి అంటే డెఫినెట్గా నేను అప్కమింగ్ మ్యారథాన్ సెషన్స్లో కవర్ చేస్తాను. ఈ సెషన్ SSC GD ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది, రైల్వే ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది, బ్యాంక్ ఆస్పిరెంట్స్, స్టేట్ ఎగ్జామ్స్, ప్రతి సెంట్రల్ ఎగ్జామ్. ఓకే. ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు ఇది ఒక క్విక్ రివిజన్ వీడియోగా హెల్ప్ అవుతుంది. ఓకే. Thank you guys. Try to share our videos to other aspirants and also don't forget to click the like button. Okay. So ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి so that our video can reach to the many number of aspirants. Are you clear? Thank you so much and we'll be going to meet in the next session. Until that stay tuned and still మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ పైన MCQs కావాలి అంటే do mention in the comments. ప్రీవియస్గా ఒకరు మెన్షన్ చేశారు ఎకానమీ పైన క్విక్ రివిజన్ కావాలి అని.
So here we have planned the session and we have executed. I hope you are happy with our session, right? Thank you.